అసలు హిందూ మత విధ్వంసం ఎప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష? నాకు ఎల్ఓపి గారు ఉంటే చాలా సంతోషపడేవాడిని. ఈరోజు వారు కూడా ఉన్నారు అధ్యక్ష. అన్నాడు 2005 సెప్టెంబర్ 16వ తారీఖున GOMS నంబర్ 338 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇవి 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి ఒక జీవో విడుదల చేశారు అధ్యక్ష. ఇప్పుడు దాకా అధ్యక్ష మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అన్నారు మా ఆర్థిక మంత్రి గారు మాట్లాడినప్పుడు. అధ్యక్ష ఇదిగోండి నా దగ్గర ఉంది సాక్ష్యం, నేను ఇస్తాను అధ్యక్ష సాక్ష్యం. ఇదిగో చూడండి అధ్యక్ష, తమరికి సాక్ష్యాలు పంపిస్తాను. 338 జీవో 2005లో ఆనాడు శామ్యుల్ గా ఉన్నటువంటి ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిన జీవో 7 కొండలు కాదు ఇది 2 కొండలు అండి అధ్యక్ష. ఈ జీవో తమ దగ్గర పెడతాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఈ విధ్వంసానికి 2 సంవత్సరాల కాలం పట్టింది అధ్యక్ష. 2 సంవత్సరాల కాలం ఇక్కడ ఇవాళ అధికార పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా అనేక మంది పీఠాధిపతులు, అనేక మంది మఠాధిపతులు, అనేక మంది తిరుమలలో తిరుపతిలో ఈ విధ్వంసాన్ని ఆపాలని అప్పుడు ఉద్యమాలు చేశారు అధ్యక్ష. 2 సంవత్సరాల తర్వాత 2/6/2007లో మళ్ళీ ఇది 7 కొండలని ఒక జీవో విడుదల చేశారు అధ్యక్ష. ఈ జీవో కూడా ఇక్కడే ఉంది అధ్యక్ష, తమకి సాక్ష్యాన్ని పంపిస్తుంది. నీకు చెప్పే అధికారం లేదు, నీ సంగతి నేను ఆడదోస్తా.